పరిశుద్ధ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 7వ అధ్యాయము 13వ వచనం. నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయింది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించాను. ఇక్కడ ఒక మాటని దేవుడు మనకి ఆత్మానుసారంగా వాక్యానుసారంగా హెచ్చరిక చేస్తున్నాడు. మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిన కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇది చాలా ప్రాముఖ్య విషయం. అమ్మా, మీ పక్కన అందరికి చెప్పండి, ఇది ఆఖరి ఆదివారం, ఇది ఆఖరి ఆదివారం చెప్పండి. ఈ సంవత్సరంలో ఇది ఆఖరి ఆదివారం. మళ్ళీ వచ్చే సంవత్సరంలో దేవుని చిత్తం అయితే మళ్ళీ కలుస్తాం. అంతేనా? ఈ ఆఖరి ఆదివారమున దేవుడు మనతో చక్కని లేఖనాన్ని మనకి బోధిస్తా ఉన్నాడు. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపలేదు. దేవుడు ఎప్పుడు పిలిచాడు మనల్ని? కదా, కొన్నిసార్లు మనము ఇతరుల మీద నేరం కలుగుతాం. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. 25:35 వచ్చి 25:35 ఏమంటున్నాడు? నేను ఆకలి కొట్టిని, ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు. ప్రభా, నీవెప్పుడు ఆకలి కొని అన్నావు? ప్రభువా అని పిలిచేవాడు నా రాజ్యానికి వారసుడు కాదు. నీవెప్పుడు ఆకలి కొని అన్నావు? ఎప్పుడు దప్పికొని అన్నావు? ఇక్కడ అంటున్నాడు కదా, నేను దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను దిగంబరంటిని, మీరు నాకు వస్త్రాలు ఇచ్చితిరి అంటాడు కదా. దేవుని పని అంటాడు. నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేది. కొన్నిసార్లు మనము కదా తల్లి తండ్రులుగా మనం వారిని పిలవాలి, వారు మనల్ని బాధ్యత తీసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను పిలిస్తే మీరు వినలేదు కాబట్టి ఏమంటున్నాడు? వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఐ డు నాట్ హియర్. ఒక సందర్భంలో ఒక మాట మనం చూస్తాం. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 3. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 3. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 3 verse 10. సమూయేలును పిలువగా సమూయేలు నీ దాసులను ఆలకించుచున్నాడు గమనించండి. తర్వాత 3:10 తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించున్నాడు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం రెస్పాండ్ కావాలి. కొన్నిసార్లు మనుషులు పిలిస్తే రెస్పాండ్ అవుతాం, కానీ దేవుడు పిలిస్తే రెస్పాండ్ కాదు. 2025 సంవత్సరంలో ఎన్నోసార్లు దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు, కానీ నువ్వు రెస్పాండ్ కాలేదు. నువ్వు దేవుని మాట వినలేదు, దేవునికి నువ్వు లోపడలేదు. 81వ కీర్తన 8వ వచనంలో ఏ విధంగా రాయబడింది? 81వ కీర్తన 8వ వచనం త్వరగా కీర్తన గ్రంథము. చదువురా. నేను మీకు సంగతి తెలియజేతును, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినని ఎడల ఎంత మేలు.
పడకూడదు. ఇక్కడ గమనించండి, నీవు నా మాట వింటే ఎంత మేలని చెప్తున్నాడు. మనము దేవుని మాట వినలేదని చెప్తున్నాడు కదండి. దేవుని మాట వినడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాం. నేను పిలువగా మీరు వినకపోతిరి, ఆ. నా చెయ్యి చాపగా ఎవరిని లక్ష్య పెట్టకపోలేదు. చదరా. నేను చెప్పిన పోద ఏమో మీరు వినక త్రోసివేసిరి, మ్. నేను గద్దెంపగా లోబడకపోయేది. మ్. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను, మ్. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అది దేవుడు ఇక్కడ దేవుడు ఏం చెప్పినంటే, నేను మీకు భయం కలిగిస్తానని చెప్తున్నాడు, మీకు అపహాస్యం పుట్టిస్తానని చెప్తున్నాడు. దేవుని చిత్తానికి లోపడకపోతే దేవుడు ఇక్కడ మనల్ని ఈ విధంగా హెచ్చరిక చేస్తున్నాడు. అపహాస్యం పుట్టిస్తానని చెప్తున్నాడు. మీకు బాధ కలిగినప్పుడు నేను అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చినప్పుడు ఎవడను లేకపోయేను, ఆ. నేను పిలిచినప్పుడు ఎవడను ఉత్తరమేయకుండేనేలా, ఆ. నా చెయ్యి విమోచింపలేనంత కురచ ఆయన విడిపించుటకు నాకు శక్తి లేదా, లేదా నా గద్దింపు చేత సముద్రమును ఎండబెట్టెదను, పెట్టెదను, ఎడారి చేయుదును, మ్. నీళ్లు లేనందున వాటి చేపలు కంపు కొట్టి దాహము చేత చచ్చిపోవు. ఆయన మాట చొప్పున ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. ఐగుప్తు దేశంలో కప్పలు కంపు కొట్టేసింది. ఆయన మాట మనకి తక్కువగా అనిపిస్తుందా? ఆయన మనం తక్కువ అంచనా వేస్తున్నామా పిల్లరా? గమనించండి, దేవుడు పిలిచినప్పుడు మనం ఆలకించాలని లేఖనం ద్వారా తెలియజేస్తున్నాడు కదా. ఇంకొక మాట కూడా మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ. మార్గములలో నిలిచి ఉండుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఎస్, పురాతన మార్గములను అడిగారంటున్నాడు కదండి. పురాతన మార్గం గురించి విచారించాలని చెప్తున్నాడు. ఏదైతే మార్గం యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవమని చెప్పిన దేవుడు చెప్తున్నాడు. మనల్ని విచారించమంటున్నాడు, దేవుని దగ్గర విచారించమంటున్నాడు. మన ప్రభు దగ్గర విచారించి దైవక్రమాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకి అనుమతి అనుగ్రహిస్తున్నాడు కదా. అంత మాత్రమే కాదు కదా. చూడండి, అక్కడ ఇరిమియా గ్రంథము 17 నుంచి చదువురా. మిమ్మల్ని కాపు కావిటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆ. ఆలకించుడి, ఆ. వారు చేయు బూరధ్వని వినబడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకోను. గమనించారా? మిమ్మల్ని కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచినాను, ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది అంటాడు. దేవుని పరిచయం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం వినాలి కదా. దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? మీరు నా పని చేయాలి, నేను మీ పని చేస్తాను. నేను పిలిచినప్పుడు మీరు రావాలి, మీరు పిలిచినప్పుడు నేను వస్తానని చెప్తున్నాడు. మనం దేవుని పని చేయకపోతే, లేకపోతే దేవుని పని వినకపోతే, దేవుని మాట వినకపోతే దేవుడు మనకి మరి ఎంతో అపాయం తీసుకొస్తాడనే మాట ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. 13:34. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడ వారిని రాళ్లతో కొట్టుచు ఉందున, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకును, అలాగే ఎన్ని మార్గములు నేను నీ పిల్లలను చేర్చుకునవాలని ఒంటివి గాని మీ రొల్లకపోతే. గమనించండి, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకునేను, అలాగే
ఎన్నో మార్లు నేను ఈ పిల్లలు చర్చుకోవడానికి కానీ మీరు ఏం చేశారు? రొల్లకపోతిరి, మీరు రొల్లకపోతిరి అంటాడు. దేవుడు మన అనేక సార్లు పిలుస్తా ఉన్నాడు, కానీ మనము దేవుని మాటలు వింటలేదనే మాటలు తెలియజేస్తున్నాడు. అక్కడే 35 చదువు ఏమంటారు అక్కడ? ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా వినబడుచున్నది, ఆ ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. నేను గమనించండి, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా వినబడుతున్నది, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతించబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన యొక్క ఉద్దేశాలు, తన యొక్క పని ఏమిటో మనకు తెలియజేస్తున్నాడు, తన యొక్క బాధ్యతను మనకు తెలియజేస్తున్నాడు. అది మాత్రమే కాదు, అక్కడే లూకాసు వార్త 19వ అధ్యాయము 42వ వచనం, లూకాసు వార్త 19వ అధ్యాయం 42వ వచనం ఇది రాయబడింది. నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకోవాలనగా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడుచున్నది. ఇక్కడ గమనించండి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకంత మేలు, కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడినవి. దేవుని సంబంధమైనటువంటి సమాధాన పనులు మనం చూస్తే దేవుడు మన పక్షంగా నూతన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనము వాటిని చేయనలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అట్టి విషయంలో మనకి రావాల్సిన ఆశీర్వాదాలు మనకు దూరం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చూస్తున్నాం మనం అక్కడ. చదవమ్మా 43-44 చదువు. అక్కడే ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి చేసి అన్ని ప్రక్కలకు నిన్ను అరికట్టిలో నీకున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండు నీ దినములు వచ్చినని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థన నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటేవి గనుక దేవుడు మనం దర్శించాడు. గాడ్ విజిటెడ్ us. నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రకారం నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, ఇంకేమంటాడు అక్కడ? నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చును. ఇశ్రాయేలీలు అనేక సార్లు దేవుడికి వ్యతిరేకంగా చేసిన కారణాన్ని బట్టి వారిని దేవుడు బానిసలుగా అప్పగించాడు. వినడాలని వారిని చెప్తున్నాడు, లోపడాలని వారిని చెప్తున్నాడు. అనేక సార్లు మనము ఈ విషయానికి ఎవరు అతిథులు కాదు, కానీ ఇక్కడ మనందరము పరీక్ష చేసుకోవడానికి దేవుడు మనకు ఒక అనుమతి ఇస్తున్నాడు. సామెతలు 21:13, సామెతలు 21:13 ఈ విధంగా రాయబడి తను నెమ్మకిస్తాను. దరిద్రులు మొర్ర వెనక చెవి మూసుకున్నవాడు తాను మొర్ర పెట్టినప్పుడు అంగీకరింపబడ్డాడు. ఇతరులు మొర్ర పెట్టినప్పుడు మనం వినాలి కదా. నువ్వు ఏమి విత్తుతావో అదే వస్తావు కదా. ఇతరులు నీకు విజ్ఞాపన అమ్మా అని అడుగుతున్నప్పుడు నువ్వు పట్టించుకో కదా, అప్పుడు నీవు కూడా విడబడతావని చెప్తున్నాడు. దరిద్రులు మొర్ర వెనుక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడ్డాడు కదా. దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మనము దేవుడి చిత్తానికి లోబడని దినమున దేవుడు మనం పరీక్షిస్తాడు. గాడ్ విల్ డెఫినెట్లీ ఎగ్జామిన్ us. ఆయన పరీక్షిస్తున్నప్పుడు నోబడి కెనాట్ సర్వైవ్, ఎవరు కూడా దాని నుంచి తట్టుకోలేరు కదా. అంతమాత్రమే కాదు, ఇంకొక మాట చూడండి అక్కడ సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రం వినకుండా చెవిని తొలగించుకున్న వారి ప్రార్థన ఏమవుతుంది? హేయము. దేవుని వాక్యానికి లోబడి ఆయన చిత్తానికి లోబడినప్పుడు అది దేవుడు మనల్ని ఆశ్రయిస్తాడు, కానీ ధర్మశాస్త్రం వినని వారి ప్రార్థన దేవుడు హేయముగా చేస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. కరెక్టేనా? 15వ వచనం. మీ చేతులు చాపినప్పుడు
మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక ఆ. నా కన్నులు కప్పుకొందును. ఆ. మీరు మీరు బహుగా ప్రార్థన బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. అది మన ప్రార్థన చేస్తే కూడా వినడంట కదా. ఎప్పుడు మనము దేవునికి ప్రాపర్గా లోబడినప్పుడు. ఇది దేవుని ఉద్దేశాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో ఎన్ని ఆదివారాలు డబ్బాగొట్టావు, ఎన్నిసార్లు దేవుడు పిలుస్తుంటే నువ్వు రావట్లేదు, దేవుని సాహసాన్ని అనుభవించట్లేదు. కుటుంబంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? సమాజంలో దేవుని కనపరుస్తున్నావా? ఎంతకాలం నువ్వు దేవునికి ఇవ్వడం మానేస్తున్నావు, దేవునికి ఇస్తున్నావా? ఇప్పుడు గమనించండి. ఇవన్నీ దేవుడు మన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దేవునికి లోబడటానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు కదండి. అంత మాత్రమే కాదు. అక్కడ ఒక మాట చూడండి. అక్కడ ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం 11:11. ఇర్మియా గ్రంథం 11:11 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. రైట్. తాము తప్పించుకుని చాలని కీడు వారి మీదకి రప్పింపబోతున్నాను. వారు నాకు మొరపెట్టిన నేను వారి మొర వినకుందును. ఓ యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణ చేయు దేవతలకు మొరపెట్టుదురు గాని వారి ఆపత్కాలంలో అవి వారికి ఏమాత్రము రక్షింపజాలవు. గమనించండి. తాము మొరపెట్టినప్పుడు అంటే చాలాసార్లు ఇప్పటికీ చాలా మంది నాకు తెలిసినంత వరకు మన సంఘంలో కూడా నాకు ఎట్లా అవుతుంది ఏందక్క, నాకు ఇది అవుతుంది ఏందక్క కదా, మంత్రాలు నేర్చుకొచ్చి వెళ్ళి అంటారు. అక్కొచ్చి చెప్పడం ఆలస్యం, చెల్లి ఏం చేస్తుంది? ఏం నాన్ సెన్స్ ఉంది. దేవుడు కూడా మనం పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని గమని చెప్తారా? దేవుని సన్నిధిలోకి వస్తూ కూడా ఒక ఆమె తాగుబోతుగా ఉంటారు, ఒక ఆమె తిరుగుబోతుగా ఉంటారు, ఒక ఆమె దురుసుబోతులుగా ఉంటారు కదా. ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు. ఏమంటాడు? తాము తప్పించుకున్న చాలని కీడు వారి మీదకి రప్పిస్తాను. అది ఎక్కడ పోతుంది మనం చేసిన పని? వారు నాకు మొరపెట్టినాను, నేను వారి మొరను వెనకుందురంట. చూసారు కదా? గమనించండి. అక్కడే 14:12 14 అధ్యాయము 12 చూడండి. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. అది వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనం చేసేదను. అది గమనించండి కదా. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహనబలులను నైవేద్యములు అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గమరణను క్షామరణను తెగులు వారిని నాశనం చేస్తాను. తెగులు అంటే మనకు వైరస్ కదా. ఇంతకుముందు ఏ వైరస్? కరోనా. దాన్ని తెగులు అంటారు కదా. ఎన్నిటి వల్ల దేవుడు మనకు ఒక అపాయం కలిగిస్తాడు. ఎస్కేల్ 14:3 ఎస్కేల్ గ్రంథం 14 అధ్యాయం 3 ఈ విధంగా రాయబడింది. 43 నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములను విగ్రహమునే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగినా? విగ్రహం పెట్టుకోవడం అంటే ఏంటి? వాళ్ళు అనుకున్నదే కరెక్ట్, ఇంకా వేరేది కరెక్ట్ కాదు. ఒకదానికి దాన్ని బిలీవ్ చేయడం. వారు నాకు మొర పెడతారా? వారి దగ్గర విచారణ చేస్తారా? ఐ నెవర్ హియర్. నేను వారి మొర వినను. అక్కడ 20 అధ్యాయము 3 కూడా విధంగా రాయబడింది. 20 అధ్యాయము 3 విధంగా రాయబడింది. ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా
ఇదే ప్రభువు అది యెహోవా ఫర్ ద టైం బీయింగ్, ఫర్ ద సేక్ ఆఫ్ ద వరల్డ్. అయ్యో నేను వెళ్ళిపోతే అని అనుకుంటారేమో, ఇది లోకానికి కదా. మీరు నా దగ్గరికి వస్తున్నారు కదా, నా జీవము తోడు మీకేమి దొరకదు. ఇదే ప్రభు యెహోవా. మీకా 3:4, మీకా గ్రంథము 3:4 చూసి మీకు ఇస్తాను. మీకా 3:4. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన మరుగు చేసుకో. చూసారట, మన హృదయంలో చెడ్డ తలంపులు పెట్టుకొని దేవుడి దగ్గర అడగడానికి దేవుడు మనకు అనుమతి ఇవ్వట్లేదు కదా. అందుకే జకర్యా 7:13 మొట్టమొదటిగా మనం చూసాం కదా. జకర్యా 7:13 అన్నాడు. ఏమన్నా కావున ఏమనగా అది నేను పిలిచినప్పుడు మీరు ఆలకించకపోతే కనుక వారు పిలిచినాను నేను అంతే. నువ్వు ఛాయ్ తప్పిస్తే నేను కూడా ఛాయ్ తప్పిస్తా. మా ఇంటికి ఎవరైనా వస్తే, కోడికి వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా ఏం చేస్తారండి, కోడికి వస్తారు అంతే. మీరు ఆలకించకపోతే నేను కూడా ఆలకించను. దేవుడు చెప్తున్నాను ఈ మాట, నేను కాదు. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయి. ఎన్నిసార్లు ఇక్కడ మాస్టర్ గారు ఆన్లైన్ ప్రేయర్ 2025 సంవత్సరంలో ఆన్లైన్ ప్రేయర్ ఉన్నాయని ప్రకటన చేస్తారు. అమావాస్య ప్రార్థన చేస్తాడు. పౌర్ణమి ప్రార్థన రమ్మంటున్నాడు, పిలుస్తున్నాడు. శుక్రవారం ఉపవాస ప్రార్థన పిలుస్తాడు. శనివారం ఇక్కడ శుభ్రం చేయాలమ్మా, మీరు స్త్రీలు కొంచెం కూర్చొని మా ప్రార్థన చేసుకునే పిలుస్తాడు. నేను పిలిచినప్పుడు వారు వెనకపోతుంది కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించు. ఎంత గొప్ప బాధ్యతను మనం విడిచిపెడతాం కదా. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చేతకు పరుగిడి వేగమే, ప్రభుని చేతకు పరుగిడి వేగమే. రాణి రాణి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని పిలుస్తున్నాడు. కానీ రావట్లేదు కదా. మళ్ళీ పాస్టర్ గారే ఇక్కడ అన్నీ చేసుకోవాలి, పాస్టర్ గారే చేసుకోవాలి. ఇక్కడ ఎంత సమస్య. మీరు పిలిస్తే దేవుడు ఆలకించాలని చెప్తున్నాడు. అది నా గురించి కూడా. అది నేను కూడా ఎవరైనా పిలిచినప్పుడు, ఎవరైనా చెప్పినప్పుడు నేను వినలేదు అనుకో, నాకు కూడా అదే జరుగుతుంది. నాకు అందుకు భయం. నాకు పని చేయాలంటే దేవుడు ఎక్కడ నాకు భారం పెడతాడో, ఎక్కడ ఆయన ఉగ్రతకు నా మీద వస్తుందని సాధ్యం వరకు దేవుని మాటకి మనము లోపడాలి. నా మట్టుకు నేను ఎవరి గురించి నేను చెప్పకూడదు, నా మట్టుకు నేను లోపడతాను, ప్రయత్నం చేస్తాను. ఒకవేళ గర్వం నాలో ఉంటే ఆ గర్వం నన్ను అనుస్తారు. అది ఎవరికైనా ఇదే, నీ గర్వమే నిన్ను అనుస్తారు. మాకు బ్రతికేయండి, ఇది అది చేయాలి తప్ప దేవుడు కూడా అది. ఆయన ఎప్పుడు ఇదే మాట చెప్తాడు, మీరు నా మాట వినకపోతే నేను మీ మాట వినను, మీరు ఈ పని చేయకపోతే నేను ఆ పని చేయను. హల్లెలూయా. ఇది నేను కొత్తగా చెప్తున్న మాట కాదు. మనం దేవుని మాట విందాం. ఇప్పటికైనా సరే ఎంతోమంది 2025 సంవత్సరం ఆఖరి ఆదివారం మనకి జీవించలేదు కదా, చనిపోయారు. దేవుడు మనకు అనుమతించాడు. వీఆర్ లివింగ్. జీవిస్తున్న మనము దేవునికి నమ్మకంగా జీవించాలి. హల్లెలూయా.
మన సొంత ఏజెండా అమలు చేయొద్దు, నీ సొంత ఆలోచన చేయొద్దు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ఈ క్రిస్మస్ పండుగ ఉంది కదా, నేను ఏమైనా చేయాలా, ఏమైనా శుభ్రం చేయాలా, ఏమైనా చర్చలు ఏమైనా కడగాల, ఏమైనా బట్టలు ఏమైనా పాత్రలు ఏమైనా కడగాల. ఎంత భాగ్యం అది దేవుని పని చేయటం. ఒక నిమిషం పాస్టర్ గారు ఆమె అని చెప్తే చాలు, ఇక్కడ ఉంటే ఏదో చెప్తాడు రా బాబా అనుకోని, ఏదో చెప్పేటట్టే ఉన్నాడు ఈయన. నాకు అర్థమైపోయింది ఈ యూత్ అంటే యూత్ ఇంకా యూత్ చాలా డేంజర్ అయిపోయాడు. రెండో వారం యూత్ మీటింగ్ ఉంది, 4వ వారం యూత్ మీటింగ్. మాకు అదే రోజు పనులు ఉంటాయి సార్. నువ్వేం చెప్తావు? పనులు పెట్టుకుంటారా? ఇంటికి వెళ్ళి పిండి పిసికి మురుకులో వెళ్ళాలి కదా. ఓరు పరీక్ష కనుక సంఘము ఆయన మాట వినాలి. నేను నా మాట చెప్పని చెప్పట్లే మాట. సంఘము ఆయన మాట వినాలి. అప్పుడు ఆయన మీ మాట వింటాడు. మీరు ఆయన మాట వినకపోతే ఆయన మీ మాట వినడు. నేను చెప్తున్నా కదా, భ్రష్టత్వం అనేది అప్పగిస్తానని చెప్పాడు కదా. అయితే చెప్పినట్టు చూసినప్పుడు మిమ్మల్ని ఎండ చేస్తానని చెప్పాడు. ఎండిపోయిన నదిలో చేపలు కంపు కొడతాయని చెప్పాడు. అంటే అలాంటి జీవితాలు వస్తున్నాయి ఇప్పుడు మనకి. నీటిని ఏం చేస్తాడు? 10 గంటలు అయితే టైం వస్తుందా? రాని 10 అయిపోయిన 15 టైం. కనుక పిల్లల మరి లోకం ఎట్లా ఉంది పరిస్థితి, మన మనసారి చేయబడతాం. దేవునికి ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళదామని చెప్పి వెనుకకు తిరిగారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? ఈ లోకంలో ఆయన పిలుస్తున్నాడు. నేను కొంతమందిని నమ్మి వాళ్ళకి అన్ని ఇచ్చాను. వాహనం ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఉద్యోగం ఇచ్చాను, పిల్ల పాపలను ఇచ్చారు, సంపద ఇచ్చారు. వాడు ఏది కావాలంటే అది ఇచ్చారు. కానీ వాడు నా మాట ఆలకించట్లేదు. నేను పిలిచినప్పుడు వారు వింటలేదు కాబట్టి వారు పిలిచినప్పుడు కూడా నేను వినను అంటున్నాడు. దేవుని మాటకి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు సంఘంలో అందరూ ఆయన మాట వినేవాళ్ళు ఎవరు లేదు. అందుకే దేవుడు మన భ్రష్టు మనసుకి అప్పగిస్తున్నాడు, భ్రష్టత్వానికి అప్పగిస్తున్నాడు, చెడిపోజేస్తున్నాడు దేవుడు. మనం దేవునికి లోబడతాం. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. ప్రేమ గల తండ్రి, మీ నామమును కనపరుస్తున్నాం. మీ కృప దర్శనం దీవించి సకల ఘనత మహిమ ప్రభావిస్తుంది. ఇద్దరు దేవులాసం సహాయించమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి అనమితో వేడుకను సూచించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరి వందనాలు.